హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి శౌర్యతో ఇలా అంటూ ఉంటుంది. ఈ కొబ్బరికాయల్ని చేతిలో పట్టుకొని ఇలా ఈ మెట్లన్నీ ఎక్కాలి సార్ అని అంటూ చెప్పగానే, అవునా రామా, అయితే నువ్వు ఏమాత్రం కూడా బ్యాలెన్స్ తప్పకుండా చాలా స్ట్రిక్ట్గా ఈ మొక్కుని మొక్కుకున్నావు అని అంటూ చెప్తే, అవును సార్ అలాగే మొక్కుకున్నాను అని చెప్పగానే, అయితే వద్దురామా, నా వల్ల కాదు, ఇంకా నీవు ఇలా మెట్లెక్కుతూ నిన్ను చూసి నేను బాధపడుతాను, నాకు నిన్ను అలా చూసి తట్టుకోలేను రామా, అందుకే నేను అలా పైకి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు నీ మొక్కు తీర్చుకొని రా అని చెప్పి శౌర్య అంటాడు. అలా అనేసరికి రామలక్ష్మి ఒక్కసారిగా షాకింగ్గా ఇలా అంటుంది, సార్ ఏంటి సార్ అలా మీరు వెళ్ళిపోతే మొక్కెవరు తీర్చుతారు అని చెప్పి రామలక్ష్మి అంటే, శౌర్య అంటాడు, అదేంటి నువ్వే కదా మొక్కు తీర్చుకొని రావాలి అని అంటూ శౌర్య అంటే, రామలక్ష్మి అంటుంది, కాదు సార్ మీరు పైకి వెళ్ళిపోతే ఇక్కడ మోకాళ్ళతో మెట్లు ఎవరెక్కాలి అని అంటే, నువ్వే కదా అని అంటూ శౌర్య అంటే, లేదు సార్ నేను ఇక్కడ మీకోసం మొక్కుకున్నాను కాబట్టి మీరే ఎక్కాలి అని రామలక్ష్మి చెప్తుంది. అప్పుడు శౌర్య ఒక్కసారిగా షాకింగ్గా ఇలా అంటాడు, ఏంటి నేనా నేనా అని చెప్పి షాకింగ్గా అంటే, అప్పుడు రామలక్ష్మి అంటుంది, అవును సార్ మీరే ఇలా ఎక్కాలి అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి బాధపడుతూ ఇంకా శౌర్య అంటాడు, లేదు రామా నా వల్ల కాదు, నేను ఈ మొక్కుని తీర్చుకోలేను అని అంటూ చెప్పగానే, లేదు సార్ మీరు ఈ మొక్కుని తీర్చుకోవాల్సిందే, లేదంటే చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో అని అంటూ రామలక్ష్మి అనేసరికి, ఏం చేస్తావు, నేనైతే ఈ మొక్కుని నా వల్ల కాదు అని అంటే, సార్ తప్పు సార్, దేవుడి మొక్కుని అలా మాట్లాడకూడదు, ఎక్కండి సార్ ఈ మెట్లు ఎక్కండి, మీరు ఫస్ట్ ఈ కొబ్బరికాయలు రెండు పట్టుకొని మోకాల మీద కూర్చోండి అని అంటూ చెప్తే, ఇంకా అసలు ముందే ఈ మొక్కు గురించి నాకు ఇక్కడికి రాకముందే చెప్పొచ్చు కదా అంటే, చెప్పాను కదా సార్ రాగానే అంటే, ఇక్కడికి తీరా వచ్చాక చెప్పావు, అది కూడా నువ్వేమో అనుకున్నాను, కానీ లాస్ట్ క్షణంలో చెప్తున్నావు ఇప్పుడు నేనే ఎక్కాలి అనేసి, ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు రామా అని అంటే, సార్ దేవుడి మొక్కు విషయంలో ఎప్పుడూ అలా మాట్లాడొద్దు, ఎక్కండి సార్ అని అంటూ రామలక్ష్మి చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా అప్పుడు శౌర్య మోకాళ్ళ మీద కూర్చొని బాధపడుతూ రామలక్ష్మి వైపు చూస్తూ ఇలా అంటూ ఉంటాడు, ఇప్పుడు తప్పదా అని అంటే, లేదు తప్పదు సార్ వెళ్ళండి మెట్లు ఎక్కండి అని అంటూ రామలక్ష్మి అంటుంది. అలా అనేసరికి అప్పుడు శౌర్య ఇంకా అలా చూస్తూ ఉంటే, ఎక్కండి సార్ గోవిందా గోవిందా అనండి అని అంటూ రామలక్ష్మి గోవిందా గోవిందా అని అంటూ అరుస్తూ ఉంటే, శౌర్య కూడా గోవిందా గోవిందా అని అంటూ ఏడ్చినట్టు మొహం పెట్టుకొని అలా అంటూ ఇంకా మెట్లు బాధపడుతూ శౌర్య అలా ఇబ్బంది పడుతూ ఉంటే, రామలక్ష్మి సార్ నవ్వుతూ అనండి, గోవిందా గోవిందా అనండి అని అంటూ రామలక్ష్మి అరుస్తూ ఉంటే, శౌర్య కూడా గోవిందా గోవిందా అని అంటూ అరుస్తూ అలా మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉంటారు పైకి. ఇంకా అలా వాళ్ళు పైకి వెళ్తూ ఉంటే ఇంకా రామలక్ష్మి నవ్వుతూ ఉంటుంది. శౌర్యని చూస్తూ ఉంటే శౌర్య ఏమో, ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయి రామా అంటే, ఇంకా ఎన్ని ఉంటాయి సార్, ఇంకా 25 ఉంటాయి అని అంటే, అమ్మో ఇంతసేపు ఎక్కినా కానీ ఇంకా రాలేదా అంటే, అలా మాట్లాడకూడదు సార్, దేవుడి విషయంలో అలా చేయకూడదు, పదండి పదండి అని అంటూ గోవిందా గోవిందా అని అరవండి అని అంటే, సరే అని అలా అరుస్తూ శౌర్య ఇలా మొక్కుతూ అలా ఎక్కుతూ ఉంటాడు. ఇక అలా లాస్ట్ చివరి మెట్టు దగ్గరికి వచ్చేసరికి శౌర్య చాలా ఇబ్బంది పడుతూ ఇంకా నా వల్ల కాదు అన్నట్టుగా పడిపోబోతే, రామలక్ష్మి ప్లీజ్ సార్ ఒకే ఒక్క మెట్టు ఎక్కండి సార్ ఎక్కండి అని అంటూ శౌర్య ఇలాగోలాగా మెట్టు ఎక్కేసి అక్కడే పడిపోయినట్టుగా పడిపోతాడు. ఇక అప్పుడు రామలక్ష్మి ఇలా చూసి, సార్ లేవండి సార్ అయిపోయింది, గుడి వచ్చేసింది సార్, మీరు మెట్లు ఎక్కటం అయిపోయింది అని అంటే, అయిపోయిందా, ఇంకొకసారి ఇలాంటి మొక్కులు మొక్కుకోవద్దు ప్లీజ్ అని అంటే, మరి ఏం చేయను సార్, మన ప్రేమ అలాంటిది, మన ప్రేమ గెలవాలి అంటే మీరు ఇలా చేయాలి కదా, అదే మీరు ఫస్టే నా గురించి నన్ను ప్రేమించుంటే ఈ మొక్కుకునేదాన్ని కాదు సార్, మీరు నన్ను ఫస్ట్ ప్రేమించలేదు కదా, ఆ తర్వాత మీరు నన్ను ప్రేమించాలి అని చెప్పి నేను అనుకున్నాను, అందుకే మీరు నన్ను ప్రేమించాలి, మీ మనసు మారాలి, మీ చేతే ఇలా మెట్లు ఎక్కిస్తానని మొక్కుకున్నాను, అందుకే మీ చేతే ఎక్కించాను సార్ అని అంటే, అమ్మ తల్లి ఇంకా ఎప్పుడైనా ఇలాంటివి ఏమైనా ఉంటే ముందుగా నాకు చెప్పు సరేనా అని శౌర్య అంటాడు. అలా అంటే, సరే సార్ రండి లోపలికి వెళ్దాం రండి అని అంటే, శౌర్య ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఇలా వెళ్దామని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి శౌర్య కొంచెం ముందుకు వెళ్ళగానే గట్టిగా అరిచి, సార్ అని అంటే, మళ్ళీ శౌర్య అంటాడు, ఏంటమ్మా మళ్ళీ ఏంటి అని అడిగితే, ఇంకా ఏంటి సార్ మీరు అలా వెళ్ళిపోతే ఎలా
మీరు అలా వెళ్ళిపోవటం కాదు సార్ అని అంటే, మరి ఇంకేం చేయాలి అని అంటే, ఇలా పొర్లు దండాలు పెట్టాలి సార్ అని అనేసరికి ఒక్కసారిగా శౌర్య కింద పడిపోతాడు. ఇంకా ఏం స్పృహ లేనట్టుగా పడిపోతాడు. అప్పుడు రామలక్ష్మి అలా చూసి సార్ సార్ అని అంటూ పిలిచినా సరే పలకనట్టు అలాగే ఉంటే రామలక్ష్మి అలాగే దొర్లిస్తూ ఇంకా గోవిందా గోవిందా అని అంటూ శౌర్యని ఇలా తనే తోసేస్తూ ఉంటుంది. అలా కొంచెం దూరం వెళ్ళాక శౌర్య కళ్ళు తెరిచి చూస్తాడు. అప్పుడు రామలక్ష్మి అంటుంది, సార్ అలా కళ్ళు తెరవద్దు సార్, కళ్ళు మూసుకోండి అని అంటూ మళ్ళీ అలా దొర్లిస్తూనే ఉంటుంది. ఇంకా అలా శౌర్య అలా మొత్తం పొర్లు దండాలు పెట్టడం రామలక్ష్మియే కంప్లీట్ చేయించేస్తుంది శౌర్యతో. అలా అయిన తర్వాత శౌర్యని లేవండి సార్ లేవండి అయిపోయింది అని అంటూ లేపుతుంది. అప్పుడు శౌర్య మొత్తం చెమటలతో తడిచిపోయి నీరసంగా అయిపోతాడు. అప్పుడు రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, అయిపోయింది సార్ అంటే ఇది కూడా ఉందా, ఇంకా ఇలాంటిది ఇంకేమన్నా పెట్టావా అని అంటూ అడిగితే, ఇంకేం లేదు సార్ అన్ని మొక్కులు అయిపోయాయి అని అంటూ రామలక్ష్మి చెప్పగానే సరే సరే అని అంటూ ఇంకా శౌర్య ఇంకా వెళుతామా అని అంటే, దండం పెట్టుకొని వెళ్ళాలి సార్ అప్పుడే వెళ్ళొద్దు అని రామలక్ష్మి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఇంకా అక్కడ మొక్కుకున్న తర్వాత పక్కకు వచ్చి కూర్చుంటారు. అప్పుడు శౌర్య సీరియస్గా కూర్చుంటే రామలక్ష్మి ఇదిగో సార్ ప్రసాదం తీసుకోండి అని అంటూ ప్రసాదం ఇచ్చేసరికి ఇంకా అమ్మయ్య ఎప్పటి నుంచో ఆకలిస్తుంది, కనీసం ఈ ప్రసాదమైనా దొరికింది నాకు అని అనుకుంటూ ఇంకా ఇలా తినేస్తాడు. తినేసేసరికి ఇంకా తనకి సడన్గా నములుతూ ఉన్నప్పుడే నోట్లో మంటగా అనిపించేస్తుంది. ఒక్కసారిగా అబ్బా మంట మంట అని అరుస్తూ ఉంటాడు శౌర్య. అలా అరుస్తూ ఉంటే ఇంకా ఒక్కసారి షాకింగ్గా అలా చూస్తూ ఆలోచిస్తూ ఇంకా అప్పుడు రామలక్ష్మి అయ్యో సార్ మీకు మంటగా ఉందా, అయ్యో అయ్యో అని చెప్పి కొంచెం ఓర్చుకోండి సార్ అని అంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది వాటర్ కోసం. అక్కడ ఎక్కడ వాటర్ కనిపిస్తూ ఉండవు. ఇంకా అంతలో రామలక్ష్మి ఇలా మొత్తుకుంటూ ఉంటుంది, ఆపండి అని చెప్పి అలా చూసి సడన్గా అటువైపు చూస్తే వాటర్ కనిపిస్తాయి. రామలక్ష్మి అంటుంది, సార్ అక్కడ వాటర్ ఉన్నాయి నేను తీసుకొస్తా అని అంటూ ఉంటే రామ మంట మంట అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు రామలక్ష్మి ఇలా వెళ్ళబోయి మళ్ళీ అక్కడే ఆగి శౌర్య వైపు చూస్తూ ఇంకా ఫీల్ అవుతూ ఇంకా అక్కడే కూర్చుని శౌర్యకి ముద్దు పెట్టుకుంటుంది. ఇక అప్పుడు శౌర్య షాక్ అయిపోతాడు. రామ కూడా షాకింగ్గా అలాగే ముద్దు పెట్టుకొని అలాగే చూస్తూ ఉంటుంది ప్రేమగా. అలా శౌర్య మాత్రం ముద్దులో ఉన్నప్పుడు ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత కాసేపటికి రామలక్ష్మి పక్కన కూర్చొని ఇలా సిగ్గుపడుతూ చూస్తూ ఉంటుంది. శౌర్య అలా తను కూడా సిగ్గుగా హ్యాపీగాను కనిపిస్తూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి ఇలా అంటుంది, సార్ అయిపోయిందా సార్ అని అంటూ, మంట పోయిందా సార్ అని అంటూ అడుగుతుంది. ఇక అప్పుడే శౌర్య అలా చూస్తూ అయిపోయింది, నొప్పి ఏం లేదు, మంటంతా పోయింది రామా అని అంటూ అనేసరికి ఇక అప్పుడు రామలక్ష్మి శౌర్య ఇద్దరు చాలా సిగ్గుపడుతూ ఇంకా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత చలపతి ఇంకా పోలీస్ స్టేషన్లో వెంకట్రావుని తీసుకెళ్ళిపోయారు కదా, ఇంటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. ఇక ఇంటి దగ్గర పద్మ, చారు, పార్వతి ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు. ఇదేంటి ఇంకా పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా, అసలు మా నాన్న ఆ పని కంప్లీట్ చేస్తాడా లేదా అన్నట్టుగా కంగారుగా మొత్తం అంతా చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చారు. అసలు ఏంటి మీ నాన్న ఏం చేశాడు, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే అవుతుంది కదా, అసలు ఏం జరిగిందో అని కంగారుగా ఉంది నాకు అని పద్మ, పార్వతి అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అంతలో చలపతి అలా వస్తూ ఉంటాడు కదా, పరిగెత్తుకొని వస్తూ ఉంటే చారు ఇలా అంటుంది, అదిగో మా నాన్న వచ్చేసాడు అని అంటూ ఎదురుగా వెళ్తుంది. నాన్న వచ్చావా, పోలీసులు అరెస్ట్ చేశారా అంటే, అరెస్ట్ చేశారమ్మా అని అంటూ చెప్తూ ఉండగానే, అరెస్ట్ చేశారంట అత్తయ్య అని ఎగిరి గంతేసి చారు ఇంకా ఏం చెప్తాడో వినకుండానే ఇంకా అక్కడ ఉన్న లడ్డూలు తీసి ఇంకా వాళ్ళ నాన్న నోట్లో పెట్టేస్తూ ఉంటే పార్వతి కూడా వచ్చి లడ్డు తినిపించేస్తూ ఉంటే అది చూసి కోపంగా ఆపమని ఎంత చెప్పినా చారు పార్వతి వినకుండా లడ్డుల మీద లడ్డులు తినిపించేస్తూ ఉంటే అతను ఉమ్మేసినా కానీ అలాగే చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఏంటి నాన్న పోలీసులు అరెస్ట్ చేశారు కదా, అయితే అంతా అయిపోయింది కదా అంటే పద్మ అంటుంది, ఓసై నా కొడుకుని అరెస్ట్ చేశారే, వాడు నీ మొగుడిని ఎవరైనా అరెస్ట్ చేశారు అంటే ఎంత బాధపడతారు, నువ్వేంటే ఇంత సంతోషపడుతున్నావు, నా కర్మ కొద్దీ తగిలావు కదే అని అంటూ ఉంటే అత్తయ్య ఎందుకు ఫీల్ అవుతారు, మనం ఏమన్నా కావాలని అరెస్ట్ చేయమని మనకు తెలియకుండా జరిగితే మనకు తెలిసే జరిగింది కదా అని చారు అంటూ ఉండగానే ఇక శ్రీను బయట నుంచి వచ్చి మాట్లాడుతూ లోపలికి వస్తాడు. సడన్గా శ్రీనుని చూసేసరికి ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు. ఇంకా అప్పుడు చారు కూడా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే ఇలా శ్రీను వాళ్ళతో పలకరించినట్టుగా పద్మని పలకరించేసి లోపలికి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా చారు ఇలా అంటూ ఉంటుంది, నాన్న శ్రీను బావా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే నోట్లో
అది అంతా తీసేసి నేను అదే చెప్పబోతున్నాను, మీరు అసలు వింటే కదా అంటే ఏం జరిగింది, మరి వీడు ఇక్కడ ఉంటే అరెస్ట్ చేసింది ఎవరిని అని అంటూ పద్మ అంటూ ఉంటుంది. ఇక చారు చెప్పండి నాన్న చెప్పండి ఏం జరిగిందని అరుస్తూ ఉంటే ఇక అప్పుడే చలపతి చెప్తాడు, అది పొరపాటున శ్రీను అనుకొని బావగారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు అని చెప్పగానే అవునా పోలీసులు తీసుకెళ్లారా అని ఒక్కసారి షాక్ అయిపోతారు. అవును పోలీసులే తీసుకెళ్లారు అని చెప్పడంతో ఇంకా ఒంటరిగా అలా ఎలా జరిగింది, అసలు నువ్వేం చేస్తున్నావు అని తిడుతూ ఇంకా పద్మ వాళ్ళంతా టెన్షన్ పడుతూ ఉంటే పద్మ ఏడుస్తూ మొత్తుకుంటూ ఉంటుంది. అయ్యయ్యో నా మొగుడిని ఇలాంటి కేసులో ఇరికించారే, ఆయనకి ఏ అన్యాయం తెలియదు, ఏ పాపం తెలియదు, అలాంటి నా భర్తని ఇలా చేశారు, ఊళ్ళో వాళ్ళందరికీ ఈ విషయం గురించి తెలిస్తే నా మొగుడిని ఎంత చిన్న చూపు చూస్తారు, అలాగే మా అన్నయ్య కూడా కనీసం ఇంకా ఇంట్లో కూడా రానివ్వరు, తల నరికి అక్కడే పాతి పెడతాడు అని అంటూ తిడుతూ పద్మ ఇంకా ఏడుస్తూ మొత్తుకుంటూ ఉంటుంది. ఇక అత్తయ్య ఊరుకోండి ఏం కాదు అని చారంటే ఏంటి నువ్వు ఏం చేసినా ఏం కాదు అంటావేంటి నువ్వు అని అరుస్తూ ఉంటుంది పద్మ. అలాగా ఇంకా అరుస్తూ మాట్లాడుతూ ఉంటే ఇక ఇక్కడేమో చలపతి టెన్షన్ పడుతూ ఉంటే ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటే నా మొగుడిని విడిపించాలి, మా అన్నయ్యకి తెలియకముందే ఆయన్ని విడిపించుకురావాలి అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే పద్మ లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అదేంటమ్మా మీ అత్తయ్య ఇంకా ఎలా విడిపిద్దాము ఏంటి మాట్లాడకుండానే లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది, మెంటలేమైనా ఎక్కిందా చూడుపోమ్మా అని చలపతి అంటే చారు పద్మ లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. అలా వీళ్ళు వెళ్ళేసరికి పద్మ లోపల ఉన్న నగలన్నీ తీసి బయట పెడుతుంది. ఇంకా నగలన్నీ సర్దుతూ తీసి చూస్తూ అన్నీ సర్దేస్తూ ఉంటుంది తొందరగా. ఇక అప్పుడే చారు వచ్చి టెన్షన్గా చూసి ఇలా అంటుంది, నగలెందుకు అత్తయ్య అంటే నగలెందుకు అంటావేంటే అక్కడ నా మొగుడు కష్టాల్లో ఉంటే పద అని అంటూ బయటికి పరిగెత్తుకొని వస్తుంది. ఇక వెళ్ళిపోతూనే ఉంటుంది పద్మ. అప్పుడు చారు టెన్షన్ పడుతూ అలా వచ్చేసరికి వాళ్ళ నాన్న ఏమైందమ్మా ఏంటి మళ్ళీ వెళ్తుంది అని అంటే ఆ నగలు తీసుకెళ్తుంది నాన్న, మనం పెట్టాం కదా అవే నగలు అని అంటూ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా టెన్షన్ పడుతూ పదమ్మా ఆపుదాం అని అంటూ ఇంకా ఆ నగలు గిల్టీ అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుని ఇంకా అక్కడ నుంచి పారిపోతారు. ఇంకా వాళ్ళు వెంట పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. ఇక అప్పుడు పద్మ వెళ్తూ షాప్ దగ్గర దాకా వెళ్ళిపోతుంది. చారు వెంట వెళ్ళి అత్తయ్య ఈ నగలు పెట్టడం అవసరమా, డబ్బులు అవసరమైతే అని అంటే మరి మా అన్నయ్య డబ్బులు ఇస్తాడా నాకు, మా అన్నయ్య చంపేస్తాడు అని అంటూ ఉంటే మా నాన్న కడతారు అత్తయ్య అని అంటే లేదు మీ నాన్న ఇప్పటికి పెట్టింది చాలు ఇంకేమీ అక్కర్లేదు నాకు అని అంటూ పద్మ నగలు తీసుకొని వెళ్ళబోతే చారు అంటుంది, అత్తయ్య మీరు ఇప్పుడు ఇవి తీసుకొని వెళ్ళటం కరెక్ట్ కాదత్తయ్య అని అంటే ఎందుకు కాదు అని అనేసరికి అలాగే సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.